నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతిం యసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, 14వ రోజు యుద్ధం మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అటు భగవంతుడికి ఇటు భక్తుడికి ఇద్దరికి కూడా టెస్టింగ్ టైం లాగా తయారైంది 14వ రోజు యుద్ధం. అర్జునుడు కృష్ణుడికి చెప్పా పెట్టకుండా ఆవేశంలో నేను రేపు సాయంత్రం యుద్ధంలో సైంధవుడిని చంపలేకపోతే గాంధీవంతో సహా అగ్ని ప్రవేశం చేస్తాను అని శపథం చేసేసాడు. కృష్ణుడికి ఒక్క మాట కూడా చెప్పలా. చేసి తర్వాత కృష్ణుడితో అంటాడు, నాకు సంబంధం లేదు, ఇదంతా నీదే భారం, నువ్వు నా చేత ప్రతిజ్ఞ పూర్తి చేయించాల్సిన వాడివి నువ్వే అని కృష్ణుడితోటి అర్జునుడు ఎప్పుడైతే అన్నాడో, కృష్ణుడు అవసరమైతే మర్నాడు యుద్ధంలో తను స్వయంగా రంగంలోకి దిగాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో దారుకుని పిలిచి అన్ని అస్త్రశస్త్రాలతో రథం నా కోసం సిద్ధంగా ఉంచు, నేను ఒక కోడ్ భాషలో శంఖాన్ని పూరించినప్పుడు నువ్వు నా ముందు ప్రత్యక్షం కావాలి, ఆ రథంతో పాటు ఆ యొక్క ఆయుధాలతో పాటు అని కృష్ణుడు మార్గం చేసుకుని, మరోపక్క స్వప్నంలో అర్జునుడిని, స్వప్నమా వాస్తవమా అనేది కృష్ణార్జునులకే తెలియాలి. కృష్ణుడు అర్జునుడిని కైలాసానికి తీసుకెళ్ళి పాశుపతాస్త్రాన్ని మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేయించి అర్జునుడికి కాన్ఫిడెన్స్ నింపి వెనక్కి పట్టుకొచ్చాడు కృష్ణుడు. ఈ బాధ్యత అంతా కృష్ణుడి మీద పడింది. ఇప్పుడు సరే, యుద్ధం ప్రారంభమైంది 14వ రోజున. టార్గెట్ సైంధవ వధ. సైంధవుడిని తీసుకెళ్ళి సురక్షితమైనటువంటి స్థానాల్లో ఉంచి 6 మహావీరులను చుట్టూ పెట్టాడు ద్రోణాచార్యుడు. చక్రశకట వ్యూహం అనేటువంటి కాంబినేషన్లో వ్యూహాన్ని పన్నాడు ద్రోణాచార్యుల వారు. దాంతో ఇహ కురుక్షేత్రం యుద్ధం ఒక డెసిసివ్ డే ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు అర్జునుడు ఫెయిల్ అయ్యాడా, అర్జునుడు ఆత్మాహుతి చేసుకుంటాడు, యుద్ధం ఆగిపోతుంది, ధర్మరాజు సంజసిస్తాడు, ఇది మోడ్. అందువల్ల ఆ రోజు సైంధవుడిని కనుక రక్షించగలిగారా కౌరవులు, యుద్ధం గెలిచినట్టే. సో 14వ రోజు డెసిసివ్ వార్ అన్నమాట. ఈ విధంగా జరుగుతున్నప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే, తనని ఎదిరించడానికి గజ సైన్యంతో వచ్చినటువంటి దుర్మర్షణుడు అనేటువంటి ధృతరాష్ట్ర కుమారుడిని ఓడించి వాడి సైన్యాన్ని తరిమి కొట్టాడు అర్జునుడు. ఆ తర్వాత దుశ్శాసనుడు వచ్చాడు అర్జునుడిని ఎదిరించడానికి. దుశ్శాసనుడిని కూడా తరిమి కొట్టాడు అర్జునుడు. ఎందుకంటే అర్జునుడికి టైం మించిపోకుండా సైంధవుడిని చేరుకోవాలి అని మైండ్లో ఒకటి ఉంది. అందుకని వీలైనంత ఫాస్ట్గా యుద్ధం చేసి ఒక్కొక్కళ్ళని పక్కన నెట్టుకుంటూ ముందుకు దూసుకెళ్తూ ఉన్నాడు. ఈ విధంగా జరిగిన తర్వాత సైంధవుడిని ఎదుగుతున్నాడు అర్జునుడు. సరే, కానీ ముందు ద్రోణుడిని దాటాలి కదా. ద్రోణాచార్యుడి సైన్యాన్ని సమీపించాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, వెళ్ళి రిక్వెస్ట్ చెయ్యి, గురువుగారే కదా, నువ్వు శిష్యుడివే కాబట్టి నీ మాట గౌరవిస్తాడు, వెళ్ళి ఒకసారి రిక్వెస్ట్ చేయాలన్న సందర్భంలో అర్జునుడు ద్రోణాచార్యుడిని సమీపించి నమస్కరించి, స్వామి నాకు స్వస్తి అంటే మంచి జరగాలి అన్న పలుకులు 4 పలుకు. అంటే నన్ను ఆశీర్వదించు, విజయవస్తు అభీష్ట సిద్ధిరస్తు అని చెప్పి ఆశీర్వదించు నన్ను. నువ్వు అనుగ్రహిస్తే కనుక నేను ఈ ఛేదింపశక్యం కానటువంటి ఈ వ్యూహంలోకి నేను ప్రవేశించాలని కోరుకుంటున్నాను. కానీ నీ పర్మిషన్ కావాలి. నేను పర్మిషన్ లేకుండా నేను ముందుకు ఎట్లా పోతా? నిన్ను దాటిపోవడం సాధ్యం కాదు కదా. నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, కృష్ణుడు లాంటి వాడివి, ధర్మరాజు లాంటి వాడివి. నువ్వు అశ్వత్థామని నీ కుమారుడిని ఎలా రక్షిస్తావో నన్ను కూడా అలాగా రక్షించాలి. నేను నా యొక్క ప్రతిజ్ఞను నీ యొక్క అనుగ్రహం చేత నెరవేర్చుకోవాలని అనుకుంటున్నాను. నా ప్రతిజ్ఞను దయచేసి రక్షించు గురువుగారు అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు నవ్వి, అర్జున, నన్ను జయించకుండా నువ్వు సైంధవుని సమీపించలేవు అని విపరీతమైనటువంటి బాణవర్షం కురిపించాడు ద్రోణాచార్యుల వారు. ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది నిర్విరామంగా. ద్రోణాచార్యుడికి అర్జునుడికి యుద్ధం జరుగుతున్నప్పుడు కృష్ణుడు అన్నాడు, అర్జున, సమయం దాటిపోతోంది, నేను బండి ఇటు చుట్టూ తిప్పి తీసుకెళ్తా, ఓకే, లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోదాం మనం, ఓకే అన్నాడు. చేయవలసినటువంటి పని చాలా గొప్పదయ్యా, నువ్వు ఇక్కడే కూర్చుని ఈయనతో యుద్ధం చేసుకుంటూ కూర్చుంటే సాయంత్రం దాకా నీ ప్రతిజ్ఞ ఇప్పుడు నెరవేరాలి అన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, సరే నీ ఇష్టం కృష్ణ అన్నాడు. వెంటనే
రథాన్ని నేను చెప్పాను కదా, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అంటే అర్జునుడిని ద్రోణాచార్యుడు దాటి వెళ్ళిపోవడం అనమాట. ఆ విధంగా ద్రోణాచార్యుడికి ప్రదక్షిణంగా రథాన్ని అట్లా తిప్పి తీసుకెళ్తున్నాడు కృష్ణుడు, యుద్ధం చేయనివ్వకుండా. అలా వెళ్తూనే అర్జునుడు ఒక పక్క ద్రోణాచార్యుడు బాణాలు వేస్తున్నాడు అర్జునుడి మీదకి, అర్జునుడు కూడా ఎవరికి తిరిగి బాణాలు వేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అన్నాడు, అర్జున ఇదేంటి, ఎక్కడికి వెళ్తున్నావా? యుద్ధరంగంలో శత్రువుని జయించకుండా వెళ్ళవు కదా నువ్వు, అది నీ యొక్క అలవాటు, అలాంటి అలవాటు తప్పించి ఇలా వెళ్తున్నావు నీ శత్రువుని జయించకుండా అంటే వెంటనే అర్జునుడు తిరకాసు మాట అన్నాడు, నువ్వు నా శత్రువు కాదు, నాకు గురువువి, నేను శిష్యుడైనటువంటి నీకు పుత్ర సమానుణ్ణి, ఆయన నిన్ను యుద్ధంలో ఓడించగలిగినటువంటి పురుషుడు ఎవరున్నారు గురువు గారు, అందుకనే ప్రదక్షిణంగా వెళ్తున్నాను అన్నాడు. అలా అంటూనే తొందరగా కౌరవ సైన్యాన్ని ఛేదించుకుంటూ ముందుకెళ్తున్నాడు అర్జునుడు. కృష్ణుడు సైన్యం మధ్యలో నుంచి చీల్చుకుంటూ తన రథాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ సందర్భంలోనే ఈయనకి చక్రరక్షకులుగా ఇద్దరు ఉన్నారు. ఎవరికి? అర్జునుడికి. ఒకడేమో యుధామన్యుడు, మరొకడు ఉత్తమోజస్సు. వీళ్ళిద్దరూ కూడా రథరక్షకులు అనమాట, రథచక్ర రక్షకులు. అయితే ఈ సందర్భంలో ఏం జరిగిందంటే ద్రోణాచార్యుడు మళ్ళీ వెనకాల నుంచి వచ్చేసాడు. ఇటు ముందు నుంచి ఎంతోమంది మహావీరులు ముందు నుంచి వచ్చి అర్జునుడిని కమ్మేశారు. ఈ ద్రోణాచార్యుడిని దాటి వెళ్ళిపోతున్నాడు కదా, ద్రోణాచార్యుడు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ద్రోణాచార్యుడితో అర్జునుడికి యుద్ధం తప్పలేదు. మళ్ళీ యుద్ధం జరుగుతూ ఉండగా అర్జునుడు ద్రోణాచార్యుడు యొక్క బాణాలు తప్పించుకుంటూ వెళ్ళి భోజుడు అనేటువంటి వాడి సైన్యాన్ని సంహరించాడు. ఈ లోపల కృతవర్మ, సుదక్షిణుడు అనేటువంటి వాళ్ళు రాగా వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అర్జున సమయం మించిపోతోంది, నువ్వు బంధువదని ఆలోచించుకో, కృతవర్మను సంహరించు అన్నాడు. కృతవర్మ నిజానికి పృష్ఠవంశం వాడు, అంటే ఒక విధంగా చెప్పాలంటే శ్రీకృష్ణునికి బంధువు. అలాంటి కృతవర్మను నువ్వేమో ఉపేక్షించకుండా వాడిని సంహరించు అన్నాడు. అయితే అర్జునుడు కృతవర్మని కేవలం మూర్ఛితుడిని చేసి ముందుకు కొనసాగిపోయాడు. కొనసాగి శత్రు సైన్యం మధ్యలోకి ప్రవేశించాడు. అప్పుడు ఈ లోపల ఏం జరిగింది, ఇందాక మనం అనుకున్నాం కదా, ఉత్తమోజస్సును మనం అలాగే మనకి యుధామన్యువు అని ఇద్దరు పేర్లు చెప్పుకున్నాం. వాళ్ళిద్దరిని కూడా చక్రరక్షకులు అర్జునుడికి. ఆ చక్రరక్షకులైనటువంటి వాళ్ళిద్దరిని కూడా కృతవర్మ అడ్డంబడి ఆపేశాడు. దాంతో అర్జునుడు ఒక్కడే ముందుకెళ్ళాడు, చక్రరక్షకులు లేకుండా. ఆ విధంగా కృష్ణార్జునులు వ్యూహంలోకి ముందుకెళ్ళిపోయారు, వీళ్ళిద్దరూ ఆగిపోయారు, చక్రరక్షకులు ఇద్దరు కూడా. ఈ సందర్భంలో శృతాయుధుడు అనేటువంటి వాడు అర్జునుడిని వెంపడించాడు. వాడి దగ్గర వరుణదేవుడు వరప్రసాదం చేత లభించినటువంటి గొప్ప గద ఉందన్నమాట. ఆ గదని యుద్ధం చేసే వాళ్ళ మీద ప్రయోగించాలి, చేయని వాళ్ళ మీద ప్రయోగిస్తే తిరిగి వెనక్కి వచ్చి ప్రయోగించిన వాడిని చంపేస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి గద, అమోఘమైనటువంటిది అనమాట. దాంతో ఈ లోపల అర్జునుడు ఏం చేశాడంటే ఈ శృతాయుధుడు యొక్క రథ అశ్వాదులను అందరినీ కూడా రథం మీద ఉన్నటువంటి రథానికి కట్టినటువంటి అశ్వాలను కూడా నాశనం చేసేసాడు. రథాన్ని నాశనం చేశాడు, అశ్వాలను చంపేశాడు. అప్పుడు ఈ శృతాయువు గద తీసుకుని అర్జునుడి మీదకి ముందుకు దూసుకొచ్చాడు. ముందుకు ఎప్పుడైతే వచ్చాడో శృతాయుధుడు వెనక ముందు ఆలోచించకుండా ఆ గదని శ్రీకృష్ణుడి మీదకి ప్రయోగించాడు. పొరపాటు జరిగింది చూసారా. అందుకనే అత్యుత్సాహము, అతి ఆవేశం అనర్థాలకు కారణం. శృతాయుధుడు అర్జునుడి మీద ప్రయోగించాల్సిన గదని కృష్ణుడి మీద ప్రయోగించినప్పుడు కృష్ణుడు యుద్ధం చేస్తున్నాడా? చేయట్లేదు. యుద్ధం చేయని వాడిని మీదకి ప్రయోగిస్తే ఆ కథ ఏం చేస్తుంది? ప్రయోగించిన వాడిని సంహరిస్తుంది. ఇక్కడ కూడా శృతాయుధుడిని ఆ విధంగా ఆ గంతగా వెనక్కి తిరిగి వచ్చి అతన్నే వధించింది. దాంతో శృతాయుధుడు కాంబోజ రాజు అనమాట. అతను ఎప్పుడైతే మరణించాడో అతడు కుమారుడైనటువంటి సుదక్షిణుడు అర్జునుడి మీదకి దూసుకొచ్చాడు. చాలా తీవ్ర యుద్ధం జరిగిన తర్వాత ఆ సుదక్షిణుడిని కూడా అర్జునుడు చంపేశారు. దాంతో కౌరవ సైన్యాలన్నీ కూడా అర్జునుడిని చుట్టుముట్టినప్పుడు అర్జునుడు విపరీతంగా విజృంభించి ఆ యొక్క కౌరవ సైన్యాన్ని నాశనం చేయడం మొదలెట్టాడు. ఈ లోపల శృతాయువు, అచ్యుతాయువు అనేటువంటి వారు అర్జునుడి మీద విజృంభించి యుద్ధం చేయడం ప్రారంభించారు. వాళ్ళు మంచి వీరులు. అంతేకాకుండా వాళ్ళు ఏం ఆలోచించారంటే ఈరోజు ఎలాగైనా అర్జునుడిని చంపేసి దుర్యోధనుడి దగ్గర క్రెడిట్ కొట్టేద్దాము, మంచి పేరు సంపాదించుదాము అనేటువంటి ఒక మన్ననలు సంపాదించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈ శృతాయువు, అచ్యుతాయువు అనేటువంటి వీరులు అర్జునుడి మీద యుద్ధానికి దిగారు. అప్పుడు శృతాయువు అర్జునుడి మీదకి
ఒక తోమరం అంటే ఒక ఆయుధం అన్నమాట. దాన్ని ప్రయోగించగానే దాంతో అతడు ఒక్కసారిగా కళ్ళు బయర్లు గమ్మని అర్జునుడికి మోహం చెందాడు. ఆ చెందిన సందర్భంలో పుండు మీద కారం చల్లినట్టుగా అచ్యుతాయువు వెంటనే ఒక శూలం తీసుకుని అర్జునుడిని మళ్ళీ కొట్టాడు. ఆల్రెడీ అర్జునుడు సగం బేహోష్లో ఉన్నాడు, స్పృహ తప్పే పరిస్థితిలో ఉన్నాడు. ఆ టైంలో ఎప్పుడైతే అచ్యుతాయువు శూలంతో కొట్టాడో అర్జునుడు స్పృహ కోల్పోయిన పరిస్థితి వచ్చేసింది. అర్జునుడు స్పృహ కోల్పోతూ ఆ రథానికి ఉన్నటువంటి స్తంభాన్ని పట్టుకొని ఇలా ఉండిపోయాడు కదలకుండా. ఉండిపోయేసరికల్లా అతడు చనిపోయాడు అనుకుని కౌరవ సైన్యం అంతా సింహనాదాలు చేయడం ప్రారంభించింది. ఆ విధంగా శృతాయువు అచ్యుతాయువు యొక్క దెబ్బలు తిన్నటువంటి అర్జునుడు చాలా ఇబ్బంది పడి స్పృహ కోల్పోయాడు. ఆ సందర్భంలో కృష్ణుడు కంగారు పడిపోయాడు. ఏంటి, యుద్ధం బోల్డుంది, సైన్యుడిని చంపాలి, వీళ్ళిద్దరి చేతుల్లోనే అర్జునుడు ఈ పరిస్థితులు చేరాడు అని కంగారు పడిపోయినటువంటి కృష్ణుడు అర్జునుడికి ధైర్యం చెప్పడం ప్రారంభించాడు. అర్జున, నువ్వు చాలా పెద్ద కార్యక్రమం చేయాలి, నువ్వు ఇలా దెబ్బతిని కళ్ళు తిరిగి పడిపోతే స్పృహ దెబ్బ కలిపోతే టైం సరిపోదు, లే లే ఉత్తిష్ట భారత, లే యుద్ధానికి రే అని అతన్ని అర్జునుడికి బాగా మోటివేషన్ ఇచ్చాడు కృష్ణుడు. కృష్ణుడు చేసినంత ఇదే, ఎక్కడ అవసరమైతే అక్కడ. దాంతో ఈ అర్జునుడు స్పృహ పూర్తిగా వచ్చి తేరుకునే లోపల ఆ శత్రువీరులు నాకు చెప్పాను కదా, శృతాయువును అచ్యుతాయువు, వీళ్ళిద్దరు ఏం చేశారంటే శరవర్షాలని పరంపరంగా కురిపించి అర్జునుడిని, కృష్ణుడిని, రథాన్ని అందరిని కూడా ముంచేశారనమాట. ఆయుధాలతోటి, అస్త్రాలతోటి, శరవర్షంతో. దాంతో దాదాపు అర్జునుడు యమలోక వెళ్ళి తిరిగి వచ్చినట్లయింది. ఒక్కసారిగా లేచాడు అర్జునుడు. ఒక్కసారిగా జూలి విదిల్చిన సింహాల్లాగా లేచినటువంటి అర్జునుడు ఐంద్రాస్త్రం తీసి ప్రయోగించాడు. దాంతో వేలాది తీక్షణమైనటువంటి బాణాలు ఆ ఐంద్రాస్త్రం నుంచి ఉద్భవించి కొన్ని వేల మంది వీరులను సంహరించేశాయి ఆ బాణాలు. అందులో భాగంగానే ఈ శృతాయువు అచ్యుతాయువు కూడా మరణించడం జరిగింది. దాంతో వాళ్ళ పుత్రులైనటువంటి నియతాయువు, దీర్ఘాయువు అనేటువంటి కుమారులు వాళ్ళు అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చారు కోపంతో. వాళ్ళను కూడా అర్జునుడు యమసదనానికి పంపించేశాడు. ఈ లోపల అంగదేశం చెందినటువంటి వీరులు గజ సైన్యంతో, అదేవిధంగా దక్షిణ ఒడిస్సా, కళింగ అనమాట, కళింగ అంటే ఒడిస్సా ప్రాంతం, అలాగే ప్రాచ్య అంటే తూర్పు ప్రాంతం, అలాగే దాక్షిణాత్యుడు అంటే మన దక్షిణ భారతదేశం నుంచి అనేక మంది రాజులు, వీరులు అర్జునుడి మీద యుద్ధానికి దిగారు. వాళ్ళందరినీ కూడా అర్జునుడు అనాయాసంగా సంహరించడం జరిగింది. ఆ అనాయాసంగా సంహరించిన తర్వాత ఇంకో పక్కన యవనులు, పారదులు, వీళ్ళంతా ఫారినర్స్ అనమాట, శకులు, బాహ్లీకులు, అదేవిధంగా అనేక మంది ద్రావిడులు, అదేవిధంగా మ్లేచ్చులు, దురదలు, పుండ్రులు, వీళ్ళందరూ రకరకాల జాతులకు చెందినటువంటి ప్రపంచంలో అనేక మంది దేశాలకు సంబంధించినటువంటి వీరులు అనమాట. వీళ్ళందరూ కూడా వేలాది మంది వచ్చి, లక్షలాది మంది సైన్యంతో వేలాది మంది వీరులు వచ్చారు అక్కడికి. వచ్చి అసలు ఇంత అని చెప్పడానికి లేదు వాళ్ళ సైన్యం, అంతమంది వచ్చేసేసిన సందర్భంలో అర్జునుడు వాళ్ళందరినీ కూడా సంహరించి రథ అశ్వాదులను, గజాదులను కూడా సంహరించి రక్తపు నదులు ప్రవహింపజేశాడు అర్జునుడు. ఈ విధంగా జరిగిన తర్వాత అర్జునుడు ఈ విధంగా లక్షలాది మంది సైన్యాన్ని సంహరించి రక్తపు టరులు ప్రవహింపజేసి కౌరవ సైన్యం మధ్యలోకి ప్రవేశించాడు. ఈలోగా దుర్యోధనుడు ఇది మొత్తం ఎపిసోడ్ అంతా చూస్తూ ఉన్నాడు దూరంగా. అర్జునుడు ద్రోణాచార్యుని దాటి వచ్చాడు. వచ్చాక మళ్ళీ ద్రోణాచార్యుడు వెనకాల వచ్చాడు. అయినా కానీ మళ్ళీ యుద్ధం చేసి మళ్ళీ ముందుకెళ్ళాడు. ద్రోణాచార్యుడు మళ్ళీ వెళ్ళి ముందుకు నిలబడ్డాడు, ఫ్రంట్ డోర్ దగ్గర వ్యూహం యొక్క మొదట్లోకి వెళ్ళి నిలబడ్డాడు. దాంతో అర్జునుడిని ఈయన ఆపలేదు అని బాధ, కోపం వచ్చాయి దుర్యోధనుడికి. బాధ, కోపం వచ్చినప్పుడు ఇక సైంధవుని రక్షించడం అసాధ్యము అన్న భావంతో, విపరీతమైనటువంటి కోపంతో వచ్చి ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి చాలా పరుషంగా మాట్లాడాడు. స్వామి, అర్జునుడు ఎండిపోయినటువంటి దొంగలను తగలబెట్టినట్టుగా మన సైన్యాన్ని తగలబెట్టుకుంటూ లోపలికి ప్రవేశించాడు. ఇప్పుడేం చేయాలి? నువ్వు ఉన్నావు కదా అని మేము ప్రశాంతంగా ఉన్నాము, సైంధవుడు కూడా లోపల ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వేమో అర్జునుడిని వదిలేశావు. నువ్వు పాండవుల హితం కోరతావని మొదటి నుంచి నాకు డౌటే. నీకు ప్రతి నెల శాలరీ, టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ
ఇంకా అలవెన్సెస్ అన్నీ పంపిస్తున్నాను ఇంటికి, నీకు జీవిక ఏర్పాటు చేశాను, నీకు శాలరీ ఇస్తున్నాను, నీకు అన్ని రకాల సంతోషపెడుతున్నాను, నువ్వేం గుర్తిస్తున్నట్లేదే, ప్రతి నెల డిఏ పెంచుతున్నాను, ప్రతి సంవత్సరం డిఏ పెంచుతున్నాను నీకు అన్నాడు దుర్యోధనుడు. అంటే ఏం చెప్పాడంటే, నీకు జీవికను నేను ఏర్పాటు చేస్తూ ప్రతి నెల నీకు అన్ని అవసరాలు తీరుస్తున్నాను, నీకు శాలరీ ఇస్తున్నాను నేను, నువ్వు ఇలా చేయడం ధర్మమేనా, నువ్వు మా అన్నం తింటూ మాకే అపకారం చేస్తున్నావు, ఇలాంటి తేనె పూసిన కత్తివని నాకు తెలియలేదు, నువ్వు అసలు పాండుపుత్రుడిని పట్టిస్తానన్న మాట ఇచ్చి ఉండకపోతే సైంధవుడు ఇంటికి వెళ్ళిపోతానన్నప్పుడు ఆపి ఉండేవాడిని కాదు, నువ్వేమో అటు ధర్మరాజుని బంధించవు, ఇటు అర్జునుడిని ఆపవు, అందరినీ బోధిస్తావు లోపలికి, ఏంటి మా పరిస్థితి, ఇప్పుడు సైంధవుడిని నేను మృత్యుదేవతకు సమర్పించినట్లుగా అయింది, ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు ఈ కష్టాల నుంచి బయటపడాలి, నువ్వు నా మాటలు కోపగించకుండా ముందు సైంధవుడి యొక్క రక్షణ బాధ్యత సంగతి చూడు అన్నాడు దుర్యోధనుడు. ముందు అన్న మాటలన్నీ అనేశాడు, మళ్ళీ నెమ్మదిగా సారీ మూడ్లోకి వచ్చాడు, సారీ చెప్తున్నట్టుగా, సరే ఏదో పొరపాటున అన్నాను కానీ సైంధవుని రక్షించే బాధ్యత నీదే గురుదేవా, అంత నాటకం వెనకాల ఉద్దేశం ఏంటి, ఈరోజు అర్జునుడు సైంధవుని సంహరించకపోతే అర్జునుడు ఆత్మాహుతి చేసుకుంటాడు, పెద్ద బోనస్ పాయింట్ వస్తుందన్నమాట దుర్యోధనుడికి, అది అతను అసలు ఉద్దేశం. అప్పుడు ద్రోణాచార్యుడు, దుర్యోధన నువ్వు వాళ్ళ అన్నందుకు నాకేం కోపం లేదయ్యా, నువ్వు నా కొడుకు లాంటి వాడు అశ్వత్థామలాగానే నువ్వు కూడా, అయితే అర్జునుడికి సారథి అయినటువంటి కృష్ణుడు చాలా గొప్పవాడు, అతడు చాలా టాక్ట్ఫుల్గా తన అశ్వాలతోటి తన యొక్క రథాన్ని చిన్న సూది పెద్ద సందు కనపడ్డా కానీ లోపలికి వెళ్ళిపోతాడు. ఓకే, అలాగే అర్జునుడు కూడా అంతే తేలిగ్గా ముందుకు దూసుకెళ్ళేటువంటి తత్వం కలిగినటువంటి వాడు. నువ్వు చూస్తున్నావా, అంత వేగంతో రథం వెళ్తుంటే వెనక్కి తిరిగి అర్జునుడు బాణప్రయోగం చేస్తే ఒక్కొక్క బాణం కోసుడు దూరం వెళ్ళి పడుతుందయా, అంత లాఘవం ఉన్నటువంటి వాళ్ళు కృష్ణార్జునులు. అందువలన నా వయసును బట్టి నా ఏజ్ని బట్టి నేనంత ఫాస్ట్గా వాళ్ళని చేజ్ చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళతో యుద్ధం చేయడం అనేది సాధ్యం కాదు. నిజమే, అగ్రి, నేను చెప్పా ఏంటి, ధర్మరాజును నేను పట్టుకుంటానని ప్రతిజ్ఞ చేసిన మాట వాస్తవమే. పాండవ సైన్యం అక్కడ సేనాముఖంలో నిలబడి ఉంది, పక్కన అర్జునుడు లేకుండా అక్కడ ధర్మరాజు ఉన్నాడు అక్కడ గేటు దగ్గర, నువ్వేమో నన్ను అక్కడి నుంచి పట్టుకొచ్చి ఇప్పుడు లోపలికి వెళ్ళి అర్జునుడితో యుద్ధం చేయమంటున్నావు. నేను అక్కడ ధర్మరాజును పట్టుకోవడం కూడా నా యొక్క కండిషన్, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను కదా, మరి అది కూడా ఇంపార్టెంటే కదా. నన్ను అక్కడ ఉన్నటువంటి మనిషిని నువ్వు లోపలికి రమ్మని చెప్పని అడక్కు, నువ్వు చాలా గొప్పవాడివి, ఇప్పుడు గొప్ప సంపద, అదేవిధంగా ఆత్మాభిమానం ఉన్నవాడివి, గొప్ప వంశానికి చెందినటువంటి వాడివి దుర్యోధన నువ్వు. అర్జునుడు ఒంటరిగా లోపల యుద్ధంలో ఉన్నాడు, అర్జునుడు ఒంటరిగా వెళ్ళాడు లోపలికి, ఎవ్వరు లేడు తోడు, రథరక్షకులు కూడా లేరు కనీసం. అర్జునుడు కృష్ణుడు ఇద్దరే ఉన్నారు రథం మీద, వెళ్ళి యుద్ధం చెయ్యి, నువ్వే కదా వైరం తెచ్చిపెట్టుకున్నావు పాండవులతోటి, అందువల్ల అర్జునుడిని ఎదిరించు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, గొప్ప వీరుడివి, అస్త్రశస్త్రాలని తెలిసినటువంటి వాడివి, శ్రేష్ఠుడివి అయినటువంటి నిన్ను దాటిపోయాడు అర్జునుడు, నేనేం యుద్ధం చేయాలి అర్జునుడితోటి, నా వల్ల ఏ పనైనా, యుద్ధంలో వజ్రాయుధం ధరించి వచ్చినటువంటి దేవేంద్రుడినైనా నేను జయించగలనేమో, కానీ అర్జునుడిని జయించడం సాధ్యం కాదు. ఈ మాట ఎవరు అంటున్నారు, దుర్యోధనుడు అన్నాడు. అప్పుడు నువ్వు ఎట్లాగైనా సరే నా కీర్తిని నువ్వు కాపాడాలయ్యా గురుదేవా అని ప్రాధేయపడ్డాడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో. అప్పుడు ద్రోణాచార్యుడు ఏమన్నాడంటే, ఎస్ యు ఆర్ రైట్, అర్జునుడిని ఎదిరించడం సాధ్యమైనటువంటి విషయం కాదు, అయితే నేను ఒక అద్భుతమైనటువంటి బంగారు కవచం ఇస్తాను, నువ్వు దాన్ని ధరించినంత సందర్భంలో ముల్లోకాల్లో ఎవరో కూడా నిన్నేమి చేయలేరు దుర్యోధన, తీసుకో. ఇదంతా ఒకప్పుడు శివుడు ఈ కవచాన్ని, ఈ మంత్రాన్ని కూడా దేవేంద్రుడికి అనుగ్రహించాడు, దాని ద్వారా ఆయన ద్వారా అంగిరసుకుడికి వచ్చింది, అది బృహస్పతికి వచ్చింది, బృహస్పతి నుంచి అగ్నివేశ్యుడికి ఇచ్చారు, అగ్నివేశ్యుడు ఆ కవచాన్ని నాకు ఇచ్చాడు. నేను ఇంతకుముందు నిజం చెప్పాలంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ కవచాన్ని ఆల్రెడీ ద్రోణాచార్యుల వారు అర్జునుడికి లాంగ్ బ్యాకే ఇచ్చున్నాడు అనమాట. ఇప్పుడు అదే కవచాన్ని దుర్యోధనుడు కూడా ఇస్తున్నాడు అని చెప్పని మంత్రపూర్వకంగా ఆ యొక్క కవచాన్ని దుర్యోధనుడికి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ దుర్యోధనుడికి ఆ కవచాన్ని ఇచ్చినప్పుడు దుర్యోధనుడు దాన్ని తొడుక్కున్నాక అనేక స్వస్తివచనాలతోటి శుభమైనటువంటి మంత్రాలతోటి ఆశీర్వదించి ఏళ్ళు నిన్నెవ్వడు ఏం చేయలేడు అని ద్రోణాచార్యుడు అర్జునుడి మీద యుద్ధానికి దుర్యోధనుడిని పంపించడం జరిగింది. అప్పుడు దుర్యోధనుడు చాలా పెద్ద సైన్యంతో
అట్టహాసంగా అర్జునుడు ఉన్న ప్రదేశానికి చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాడనమాట. కాన్ఫిడెంట్గా వెళ్ళినప్పుడు ఇక్కడ అటుపక్కన ధర్మరాజులు పాండవుల యొక్క సైన్యాలు ద్రోణుడి యొక్క సైన్యం మీద దాడి చేసిన సందర్భంలో దృష్టజుమ్నుడు ద్రోణుడి సైన్యాన్ని చాలా వరకు సంహరించిన సందర్భంలో అటు దృష్టజుమ్నుడికి ఇటు ద్రోణుడికి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు సాత్యకి దృష్టజుమ్నుడికి సహాయంగా ముందుకు వచ్చాడనమాట. వచ్చి ద్రోణుడిని అతని కొద్ద ఎదుర్కొన్నాడు సాత్యకి దృష్టజుమ్నుడికి సహాయంగా. ద్రోణాచార్యుడికి సాత్యకి మధ్య తీవ్ర యుద్ధం జరిగినప్పుడు సాత్యకి యొక్క పరాక్రమాన్ని చూసినటువంటి ద్రోణాచార్యుడు మనసులో చాలా మెచ్చుకున్నాడు సాత్యకిని. ఎందుకంటే సాత్యకి ద్రోణాచార్యుల వాడు శిష్యుడు అనమాట ఇంతకుముందు. అందువలన అతని మనసులో చాలా మెచ్చుకున్న సందర్భంలో అటు సాత్యకి సహాయంగా భీముడు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చారు. ఇంకో పక్కన ద్రోణుడికి సహాయంగా దుశ్శాసనాదులందరూ కూడా వచ్చారు. ఈ విధంగా రావడంతో యుద్ధం మరింత తీవ్రంగా మారింది. ఈ సందర్భంలో అక్కడ సూర్యుడేమో మిట్ట మధ్యాహ్నం దాటి పడమటి దిక్కుకు వాళ్తూ ఉన్నాడు. అర్జునుడికి మనస్సు పరిపరి విధాలు పోతోంది, కృష్ణుడికి మన మనస్సు పరిపరి విధాలు పోతోంది. కురు సైన్యం మధ్యలోకి రథం ప్రవేశించింది. రథాశ్వాలు అలసిపోయాయి. ఏమిటి పరిస్థితి? రథం ముందుకు కదిలే పరిస్థితి లేదు, అశ్వాలు నురగలు కక్కుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అని కృష్ణుడు ఆలోచిస్తున్నాడు. ఆ సందర్భంలోనే విందాని విందులు అనేటువంటి అవంతి దేశీయులు పెద్ద సైన్యంతో అర్జునుడిని ఎదిరించి అటు బాణాలతోనూ ఇటు గదలతోనూ కృష్ణార్జునుడు తీవ్రంగా పీడించిన సందర్భంలో అర్జునుడు వాళ్ళిద్దరిని కూడా జయించడం జరిగింది. ఈలోగా కౌరవ సైన్యాలు ఈ యొక్క అర్జునుడు రథాశ్వాలు అలసిపోయాయి, రథం ముందుకు కదిలే పరిస్థితి లేదు అని గమనించి సైన్యాన్ని చుట్టుముట్టడం జరిగింది. ఈ విధంగా చుట్టుముట్టిన సందర్భంలో అర్జునుడు ఇరకాటంలో ఉన్నాడు, కృష్ణుడు ఆలోచనలో ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? యుద్ధం రసకందాయంలో ఎలా పడింది? కొత్తగా అద్భుతమైనటువంటి కవచాన్ని, దైవదత్తమైనటువంటి కవచం ధరించినటువంటి దుర్యోధనుడు అర్జునుడితో యుద్ధం చేశాడా? ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? ఈ వివరాలన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.